వెల్కమ్ టు ద డిబేట్. అధికారంలో ఉన్నప్పుడు అడ్డుగోలుగా భూములు ఆక్రమించవచ్చు, లేదా ఏదైతే అటాచ్మెంట్ ఉన్నటువంటి భూములను కూడా కొని అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. కానీ అది తప్పు కాదు. అట్లనే తమ యొక్క అక్రమాలు లేదా అవకతవకలు బయటకు రాకుండా ఫైల్స్ను తగలబెట్టచ్చు. చిత్తు పేపర్లు తగలబెట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఫైల్స్ తగలబెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ కూడా రాజమండ్రిలో మనం చూస్తే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, లెఫ్ట్ కెనాల్కి సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా కాల్చేశారు. కాలుస్తూ ఉన్నటువంటి ఫైల్స్ని సగం ఆపి వాటిని ఏం ఫైల్స్ కాలిపోయాయి, ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలించి వాటికి సంబంధించినటువంటి విచారణకి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూసాం. మదనపల్లిలో ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే నిప్పు పెట్టారు. అది జరిగిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇవాళ కొత్త కాదు ఈ విషయం. ఎన్నికలకు ముందు మనం చూసాం, ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ కేసుకు సంబంధించి కూడా దీంట్లో విచారిస్తున్నప్పుడు సిఐడి దీంట్లో ఏదైతే హెరిటేజ్కి సంబంధించినటువంటి రికార్డులు, వాటికి సంబంధించినటువంటి పత్రాలు, వాటికి సంబంధించినటువంటి వాటివి తగలబెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అక్కడి నుంచి చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. స్కిల్ సంబంధించినటువంటి కేసు మొదలుపెట్టి తర్వాత టూరిజం కార్పొరేషన్కి సంబంధించినటువంటి గొల్లపూడి దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక అంశం అనే అనుకుంటే అక్కడితో ఆగారా అంటే అది లేదు. సో బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన ఫైల్స్ని ఎత్తుకోబోతూ ఉంటే అడ్డుకొని ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదొకటి అయిందా అంటే అది కాదు. ఇంకా వరుసగా మనం చూస్తే ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి కూడా తగలబెట్టారు కరకట్ట పైన. ఇది దీంతో పాటు కొన్ని హార్డ్ డిస్క్ని కూడా వాటి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ అడ్డుకొని వాటిని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజయవాడలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధంలో కొన్ని ఫైల్స్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మదనపల్లిలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టినటువంటి తర్వాత కూడా ఇవాళ రాజమండ్రి సంఘటన. ఈ రకంగా ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అవి జరుగుతున్నప్పటికీ కూడా అవంతా కూడా వాటిని ఏదైనా పట్టుకున్నా, ఎవరైనా అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకెవరిపైన కేసులు పెడితే అది పెద్ద తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ధనదాహంతో లేకపోతే స్వార్థంతో ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశారు. మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారితో పాటు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించినటువంటి వారి వ్యవహారంలో ప్రభుత్వం వారికి సరైనటువంటి పోస్టింగో లేకపోతే ప్రస్తుతం తాత్కాలికంగా ఆగండి, కొంతకాలం పాటు చూద్దామంటే సో దానిపైన కూడా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి తోక పత్రికలు, బ్లూ మీడియా మొత్తం ఇష్టానుసారంగా. సో 2 నెలలు కూడా గడువు గాల. వీళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి కొంతమందికి పోస్టింగ్ ఇవ్వాల, అవన్నీ మర్చిపోయారు. లేదా గతంలో ఎన్ని రకాల కేసులు పెట్టారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్త వరకు ఇష్టానురీతిగా కేసులు పెట్టారు. అరెస్టులకు వెళితే మేము నైట్ డ్రెస్లో ఉన్నాం, కొద్దిగా సమయం ఇవ్వండి అంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. సో అలాంటి వారు ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఏదో కక్ష సాధింపు అని చెప్పే మాటలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏం చేసినా చూస్తూ ఊరుకుండాలి. అందుకే నేను లోకేష్ కూడా మాట్లాడాడు. సో ఖచ్చితంగా రెడ్ బుక్ అని కాదు, రెడ్ బుక్ని చూసి ఎందుకు భయపడతారు, రెడ్ బుక్లో ఏం తప్పులు జరిగాయి, ఎవరు చేశారు అనేది మాత్రమే ఉందే తప్ప మీ గురించి అని మీకు మీరే ఎందుకు చెప్తున్నారు. నిజంగా రెడ్ బుక్ సంబంధించినటువంటి సమయం కూడా ఇంకా ఉందని చెప్పి. సో ఇన్ని జరిగినా ప్రస్తుతం కామ్గా ఉండాలా. ఫైల్స్ తగలబెడుతున్నా కూడా చర్యలు తీసుకోకూడదా, దీని వెనక్కున్నటువంటి వారిపైన కావచ్చు, చేసినటువంటి వారిపైన. అసలు ఏంటిది? సో దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకంగా ఫైల్స్ దగ్ధమవుతున్నాయి, సో వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది కూడా. మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు జాయిన్ అవుతున్నారు. సో మాజీ శాసనసభ్యులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి గఫూర్ గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. సో జనసేన పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక ప్రముఖ అనలిస్టు, సీనియర్ జర్నలిస్టు అయినటువంటి విక్రమ్ పోలా గారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. సో ఇవాళ రాజమండ్రి అంశం సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రస్తుతం విచారణ ప్రభుత్వం అధికార యంత్రాంగం చేస్తోంది. సో రావాలి వాస్తవాలు ఏంటి అనేది. సో ఇలాంటి వారిపైన చర్యలు తీసుకునే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి చూస్తే విజయవాడ కేంద్రంగా కావచ్చు, గుంటూరు కేంద్రంగా కావచ్చు, జోగి రమేష్ వారి కొడుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఇదేదో కావాలని చేస్తున్నారు, కుటుంబాలు మీకు లేవా అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. సో గఫూర్ గారు నమస్కారం, మీతోనే స్టార్ట్ చేద్దాం. అంటే అసలు
తప్పులు చేసి ఇప్పుడు ఏదన్నా కేసే ఇంకా కూడా అంతకు మించి కూడా పోవట్లేదు. సో దానికి ఇదంతా కక్ష సాధింపు అసలు ఎట్లా కుదురుతుంది, ఇలా చేస్తారా, అసలుకి మీకైనా అధికారం ఉండబోయేది, మీకైనా మాకైనా ఫ్యామిలీలు, మీకు ఫ్యామిలీలు లేవా అని చెప్పి ఎదురుదాడి. ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి శ్రీహరి గారు, వీళ్ళు ఎవరైతే ఈ తెగబడి చేస్తున్నారో ఇట్లాంటివి, ఇటువంటి వాళ్ళ మీద ఏమాత్రం దయా దక్షిణం చూపకూడదండి. ఎందుకంటే ఇది ప్రజల డబ్బుకు సంబంధించింది, ప్రజల యొక్క ధనానికి సంబంధించింది, ప్రజా సంపదకు సంబంధించింది. దీన్ని ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టి రికార్డులు మాయం చేసి వాళ్ళు చేసిన పాపాలు కడిగేసుకోవాలా అనుకోవడం అనేటువంటిది అది ఎక్కడా మనం క్షమించకూడదు. కాబట్టి ఆ ప్రభుత్వము ఎందుకో కొంచెం ఉదాసీనంగా ఉంటుంది అనేది అనిపిస్తుంది నాకు. లేకుంటే ఇన్నాళ్ళండి, 3 నెలలు దాటిపోయింది. మరి 3 నెలల లోపల ఇంకా వెతుకుతున్నారు. చాలా క్లియర్ గా ఆ ఫైళ్లు మాయమవుతున్నాయి, ఫైల్ కాల్ చేస్తున్నారు. ఫైల్ కాల్ చేస్తున్నప్పుడు ఎవరైతే డిపార్ట్మెంటల్ హెడ్ ఉంటాడో అతన్ని రెస్పాన్సిబుల్ చేయాలా. ఎందుకంటే అధికారులకు సంబంధం లేకుండా జరగవండి ఇవన్నీ. అందుకోసం ఒకరిద్దరిని బుక్ చేస్తే అప్పుడు తెలివి వస్తుంది. అట్లా కాకుండా ఇది ఏదో ఇప్పుడు ఆయన జోగి రమేష్ వాళ్ళకి పిల్లలు ఎక్కడ సార్ బుక్ చేసేది? ఇప్పుడు మదనపల్లి ఇన్సిడెంట్ మనం అంతా డిస్కస్ చేసాము, ఈ ఇన్సిడెంట్ గురించి ఇలా జరిగింది అని చెప్పి. ఇప్పుడు కూడా దాంట్లో కీలకమైనటువంటి మాధవరెడ్డి అనేటువంటి వాళ్ళు కావచ్చు, మరికొందరు పరారీలు ఉంటే పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంకా సో వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోతే అసలు ఎట్లా ఆగుతాయి? బలహీనత లేదా లోపం ఎవరిదంటారు? ప్రభుత్వందే కదా. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం లేదా కూటమి ఉంది. ఎవరైతే మాఫియా గ్యాంగ్లు లేదా ఉద్దేశపూర్వకంగా రికార్డులని ధ్వంసం చేస్తున్నారో అటువంటి మాఫియాలను అరెస్ట్ చేయడానికి ఏమడ్డం వస్తుంది వీళ్ళకు? కాబట్టి ప్రభుత్వమే ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, తప్పిది. ఆ రకంగా ఉదాసీనంగా ఉంటే ఏ విషయం బయటికి రాదండి, అన్ని మాయమైపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బాధ్యత ఉందో అధికారుని బుక్ చేయండి. ఎవరైతే నాన్ అఫిషియల్స్ ఉన్నారో కొన్నట్టుగా వాళ్ళని బుక్ చేయండి. ఏ విమర్శ వచ్చినా విమర్శను పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు జోగి రమేష్ మొదట అన్నాడు నాకు మీకు పిల్లలు లేరా అది అని. ఇప్పుడేమంటున్నాడు, నేను కొన్నాను అంటున్నాడు. అంటే దొంగ ఒక్కోటి బయటపడుతున్నాడు. మేము వాళ్ళు ఇంకొక లాజిక్ చెప్పారు సార్, పేపర్ ప్రకటన కూడా చేశారు. పేపర్లో ప్రకటన చేసిన తర్వాత ఇవన్నీ చేశాము అని చెప్పి. సో పేపర్లో ప్రకటన చేస్తే ఇవి అటాచ్మెంట్ లో ఉన్నాయని చెప్పి ప్రకటన చేశారా? అసలు పేపర్ ప్రకటన కుదరదండి. ఒకసారి అటాచ్మెంట్ అయిన తర్వాత ఇక మీకు పేపర్ ప్రకటన అనేది ఇమ్మెటీరియల్. దాని ఆ వైపుగా ఆలోచన ఎవరు చేసినా తప్పే. అది కోర్టు అటాచ్మెంట్ ఉన్నప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అందులో అది కొత్తది కాదు, చాలా కాలంగా నానుతున్న కేసు. అది వేల మంది షేర్ హోల్డర్స్ లేదా డబ్బులు పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించిన కేసు. అటువంటిది నేనేదో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాను, ఎవరు రాలేదు కాబట్టి నేను కొన్నాను, అదేం చెల్లదది. కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకులు స్వార్థపరం, కేవలం డబ్బు ఆశ, ప్రజాధనం కొల్లగొట్టడం, ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అది మదనపల్లి కేసులో కావచ్చు, అది ఇతర కేసులు కావచ్చు, అట్లాగే రాజమండ్రి కేసులో కావచ్చు. ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నా. రైట్ సార్. వెంకటేశ్వరరావు గారు, మీరు స్పందించే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ కూడా మీకు వినిపిస్తా. ఎందుకంటే జోగి రమేష్ గారి ఫ్యామిలీ గురించి లేకపోతే చాలా మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఒక మహిళ మనం చూస్తే ఆమె ఒక కేసులో, అది కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు జరిగినటువంటి సంఘటనల తర్వాత గన్నవరంలో ఆమె ఆ కేసులో ఉందని చెప్పి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఏమి అడిగారు పోలీసులని అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఆడియో అమ్మా తీసుకుందమ్మా మన కేసు డ్రెస్
చూసాం కదా, కనీసం ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, నైట్ డ్రెస్లో ఉన్నాను నేను వస్తా మీతో పాటు అని చెప్పినప్పటికి కూడా అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. గాది గారు, ఇప్పుడేమో మీకు ఫ్యామిలీ లేదా అని చెప్పి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి అసలు అర్థం? అప్పుడు వాళ్ళందరూ ఫ్యామిలీలు కాదా, వాళ్ళు మహిళలు కాదా? గాది గారు. శ్రీహరి గారు, ముందుగా మీకు అలానే పెద్దలు గఫూర్ గారికి, విక్రమ్ గారికి, పటాబ్ గారికి అందరికి కూడా నమస్కారం అండి. ఇప్పుడు చెప్తారు కదా, తనున్నప్పుడు ఒకటి తను కాకపోతే ఒకటి అన్నట్టుగా ఇవాళ ఈ జోగి రమేష్ అనే వ్యక్తి మాట్లాడే మాటల గురించి కూడా మనం పెద్దగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే అతను చూసాం, ఆ జోగి అనే ఇంటి పేరు తగ్గట్టుగానే అతని ప్రవర్తన కానీ, అతను ఒక రాజకీయ నాయకులాగా ప్రవర్తించాడా, ఒక మంత్రిలా ప్రవర్తించాడా, ఎట్లా అందరం చూసాం కదా. ఇవాళ నేను పేపర్ పబ్లికేషన్ అంటాడు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు. పేపర్ పబ్లికేషన్ ఏముంది, సర్వే నెంబర్ తప్పు కదా. పేపర్ పబ్లికేషన్లో ఇచ్చిన సర్వే నెంబర్ ఒకటి, రిజిస్టర్ చేసుకున్న సర్వే నెంబర్ ఒకటి, తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ పెట్టి మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకుని సర్వే నెంబర్ మార్చింది ఒకటి. ఎన్ని కదా, ఇదే కదా కేసు అంటే. నువ్వు సక్రమంగా పేపర్లో ఇచ్చిన ప్రకారం ఉంటే అసలు కేసు లేదు కదా. సో అందుకని ఆయన ఇవాళ ఎంత చెప్పినా బుకాయించినా ఉన్నది. ఇప్పుడు కేసు అక్కడ తప్పు చేశాడు కాబట్టి కేసు కట్టారు కాబట్టి, ఇక్కడ ఏదో ఆయన పోయినసారి ఏదో తిట్టాడనో లేదంటే ఇంకోటి చేశాడనే కేసు అయితే కట్టలేదండి. గఫూర్ గారు అన్నట్టుగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీస్తాం, తీయకుండా ఎక్కడ ఉండేదిలే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు అధికారం చలాయించినప్పుడు కానీ చేసిన తప్పుల్ని ఒప్పు అని ఎట్లా ఇద్దండి? అది ఒప్పు అవుతుందా? ఒప్పు అవ్వదు కదా. తప్ప ఎప్పటికైనా మేము అదే చెప్తున్నాం. ఎప్పుడు కూడా తప్పు ఎవడు చేసినా కానీ చెప్తారు కదా, ఏదో జనరల్గా అంటుంటారు కదా, ప్రతి రాజకీయ నాయకుడు చట్టం తన పని తాను చేసుకుపోద్దని. చట్టం తన పని తాను చేయనివ్వండి, అదే మేమనేది కూడా అదే. చట్టం తన పని చేసుకునే వాళ్ళు కదా. ఆ చేయనివ్వకుండా మీరు చేయబెట్టే కదా ఇవాళ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ మీద కేసు ఏదో పెట్టారు, ఆ కేసు పెట్టినందుకు ఆమె వస్తానుంది, అడ్డం తిరగలేదు. నేను వస్తాను బట్ నా డ్రెస్ చేంజ్ చేసుకోనివ్వండి అంటే ఆ 2 నిమిషాలు కూడా వీళ్ళు ఆగలేకపోయారు కదా. మరి వీళ్ళందరూ అంట చాలా గొప్పగా పనిచేసినటువంటి అధికారులట. ఇప్పుడు మనం మాట్లాడబోయే డిబేట్ పెట్టి ఆ పేపర్ సాక్షి పేపర్ లో వాళ్ళు మొన్న చేద్దాం సార్, మనం బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం అధికారుల గురించి కూడా. దాంట్లో అయితే సార్, మీరు ఇంతకు ముందు గఫూర్ గారు అడుగుతూ ఎందుకో ఇన్సిడెంట్ పునరావృతం అవుతున్నాయి, చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. ఇవాళ రాజమండ్రిలో కూడా జరిగింది. సో భూసేకరణకు సంబంధించినటువంటి ఫైల్స్, లెఫ్ట్ కెనాల్ అది ఇది పోలవరానికి సంబంధించినటువంటి అంశం పైన. సో కొన్ని ఆధార్ కార్డులు సగం గాలినటువంటి మిగిలినటువంటి పత్రాలు ఇలాంటివి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో 1 కాదు 2 కాదు, మీకు ఇందాక లిస్ట్ కూడా చదివా, దాదాపు 6-7 ఇన్సిడెంట్లు జరిగాయి ఇప్పటికే. ఎందుకు దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు? అవునండి. లేదండి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి వ్యవస్థ ఒక్క రోజుతోనో ఒక్కసారిగా చేయాలంటే చేయలేమండి. ఇట్స్ నాట్ పాసిబుల్. అందులో ఇవాళ కూడా ఈ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ లో చాలా మంది 50% ఏవో ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు తప్పులు చేశారు, సంపాదించుకునే ఇష్టం వచ్చినట్టుగా దోచేశారు. ఇవన్నీ కూడా ఇవాళ ఆధార్ కార్డు తగలబెడుతున్నారంటే అవన్నీ ఫేక్ ఆధార్ కార్డులు ఏంటి? పోలవరం నిర్వాసితుల లిస్టు ఒకటి ఉంటుంది. అసలు ఒరిజినల్ అక్కడ నిర్వాసితులు ఉన్నారు ఎవరు? వీళ్ళు పరిహారం పొందిన నిర్వాసితులు ఎవరు? ఆ పొందిన నిర్వాసితులవే తగలబెడతా ఉంటారు ఇవాళ. ఈ రకంగా ఎక్కడ చూసినా అదే జరిగింది. ఇప్పుడు ఈయనేమో పెద్ద పోజరవో ఇరగదీసేమో మేమంతా కూడా ఆఫీసర్తో భలే పని చేయించాం, చాలా పెద్ద గొప్ప ఆఫీసర్లు అందరూ ఇబ్బంది పెడతారంటారు. ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఏ ప్రభుత్వం ఇబ్బంది పెడతా? ఎవరు వీళ్ళు గొప్ప ఆఫీసర్లు? ఎవరు వీళ్ళు? ఈయన చెప్పే ప్రకారం వాళ్ళ బాస్ వచ్చి ఉంది, చెప్పులేసవచ్చు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీదకి చాలా సీనియర్ పొలిటీషియన్, ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి ఒకసారి చూడటానికి వెళ్తే చెప్పులు ఇస్తే దాన్ని వాడుకున్నటువంటి హక్కు అని చెప్పేసి మాట్లాడినాయన. గొప్ప ఇది ప్రభుత్వంలో అంతకుముందు గత ప్రభుత్వంలో మంచిగా చేశాడంట. ఇలాంటి కదా నేను దాడి చేయడానికి పోలేదు, మాట్లాడదాము, రిక్వెస్ట్ చేద్దాము, మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి వినతి పత్రం ఇచ్చేదానికి పోయాడంట. సో ఆయన అట్లా వినతి చెప్దామని చెప్పి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కావాలంటే మీకు వచ్చి వివరణ ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు అంటే వాళ్ళు మామూలుగా వెళ్ళాడంట, అంతేనా వెళ్ళింది? అందుకే శ్రీహరి గారు నేను అసలు ఆ జోగి రమేష్ అనే వ్యక్తి గురించి మనం అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం. అతను చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా బట్టబయలుగానే ఉన్నాయి. ఆయన కాబట్టి పాపం ఏంటంటే ఆయన కూడా సీక్రెట్ గా చేయరా, అన్ని కూడా ఆయనకి ఆయన అహం కదా. ఆయన అంతసేపు చూసాం కదా మనిషిని. అసలు ఆయనకి నేను ఒక రాజుని
ఒక రాజ్యాంగం వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన మించిన రాజులాగా ప్రవర్తించాడు ఈయనంతా. ఆయనకున్నట్టు అహం చూసాం కదా, అహం ప్రకారం ప్రవర్తించాడు. ఇవాళ ఖచ్చితంగా జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాంట్లో ఎలాంటి ఏమంటా వేరే ఆలోచన ఉండదు. గఫూర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా లేట్ అవుతుందని అంటున్నారు గఫూర్ గారు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే గతంలో చేసినటువంటి దుర్మార్గాల్ని చూశారు కాబట్టి గఫూర్ గారు కూడా లేదు వీళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడాలనే ఒక ఆలోచనతో అంటున్నారు. లేదంటే పాపం గఫూర్ గారు అట్లా అనరు. కానీ వాస్తవం, ఎందుకంటే అంత దుర్మార్గాలు చేశారండి వాళ్ళు. చూసాం కదా, అసలు 5 సంవత్సరాల ప్రజాస్వామ్యంగా పరిపాలించారు వాళ్ళు ఎక్కడైనా. అసలు ప్రజాస్వామ్యం అనే విషయం ఒక్కడికనే తెలుసా వాళ్ళలో. అందుకే నేను పదే అనేది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకుడు కాదు. వాళ్ళంతా ఒక దొంగల సమూహం కూడా చేరి ఏదో ఒక భావోద్వేగంతో ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపం ఎప్పుడో ఉంటుందో ఆ పాపం కోసం 19 నుంచి 24 దాకా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అంతకుమించి వాళ్ళు ఎట్లా పొలిటీషియన్స్ అవుతారు? కాదు కాబట్టి వాళ్ళు ఇవాళ జరిగినాయి. అందుకని ఖచ్చితంగా ప్రతిదీ కూడా వెలికి తీస్తాం. ఎక్కడ కూడా ఉండదు, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి, ప్రతి దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఆ ఎంక్వైరీ రిపోర్టు ఒక నెల లేదంటే ఒక 20 రోజులు 30 రోజులు టైం తీసుకుంటది. ఎందుకంటే వాళ్ళకిలాగా ఊరికనే ఏదో తీసుకెళ్లిపోయి ఒక పోస్ట్ పెట్టారనగానే తీసుకెళ్లిపోయి లోపల కూర్చోబెట్టో ఒక పోస్ట్ పెట్టారని ఆనంగానే బట్టలు కూడా వేసుకోకుండా తీసుకొచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వం కాదు. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి మీ వాళ్ళు చేసిన తప్పులని చూపించిన తర్వాతే అన్ని కూడా జరుగుతాయి, సక్రమంగానే జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఎవరి మీద కక్ష లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఎవరి మీద మాకు కక్ష లేదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులుగానే చూస్తున్నాం. ఉద్యోగులు అంటే ఉద్యోగులుగానే చూస్తున్నాం. అప్పుడు ఉద్యోగులే, ఇప్పుడు ఉద్యోగులే, రేపు ఉద్యోగులే. వాళ్ళు ఉద్యోగులు బాధ్యత నిర్వర్తించాలని మేము కోరుకుంటున్నాం. పట్టాభి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం పట్టాభి గారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే విధంగా వాళ్ళని చేస్తాం మేము. అది మేము చేయబోతున్నది. అంతేగాని ఎవరి మీద కక్ష కాదు. మేము తప్పు చేసిన తప్పు అని చెప్పి వారితో మంచిగా చేపించాలని ఒక ఆలోచన వాళ్ళ కుటుంబ ప్రభుత్వం. రైట్. ఎస్ పట్టాభి గారు కూడా అధికారం ఉందని చెప్పి అడ్డగోలుగా వ్యవహరించారు, అడ్డగోలు పనులు చేశారు. ధనదాహంతో రెచ్చిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. భూములు కొన్నా లేకపోతే ఆక్రమించినా ఏం చేసినా కూడా తమకు ఈ అడ్డు లేదని చెప్పి ఇష్టారీతిగా చేసినటువంటి పరిస్థితి. ఒకరేమో కార్యాలయాలకు నిప్పు పట్టిస్తే ఇంకోరేమో పేదలకు సంబంధించి లేదా చాలామంది లబ్ధిదారులకు ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులకు వారికి ఏదైనా భవిష్యత్తులోనైనా లబ్ధి చేకూరుతుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి భూములు లేదా రకరకాలు మింగారు. సో వారు మళ్ళీ ఇవి కక్ష సాధింపులు ఏదైనా ఉంటే తమపైన చూడండి అనేటువంటి పరిస్థితి. మీకు ఫ్యామిలీ ఉందని చెప్పి చెప్తున్నారు. సో పట్టాభి గారు ఏం చెప్తారు ఈ అంశంలో? సో వినతి పత్రం ఈనాటికి లేదా ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుందామని పోతే నా మీద కేసు పెట్టారు, అసలు సంబంధమే లేదు, పేపర్ ప్రకటనలు ఇచ్చి అందరూ చేసేటట్లే భూములు అమ్మి కొనుగోలు చేస్తే నా కొడుకుని ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఎట్లయినా అమ్మేసినా నిప్పు పెట్టినా ఏం చేసినా కూడా చూస్తూ ఉండాలా? శ్రీహరి గారు, జోగి రమేష్ గారు చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి పాపాలు 1-2 కాదండి. ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఇంకా మరికొన్ని వాస్తవాలు కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. అసలు అయ్యో నా బిడ్డకి ఏ పాపం తెలియదు, అకారణంగా ఇరికించారు అని చాలా మాట్లాడుతూ ఉన్నాడు. సెంటిమెంటల్గా పాపం ఏదో గుండెలు పిండే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను మొన్న కూడా చెప్పాను, అసలు పిల్లల పేర్లతో ఇటువంటి తప్పుడు పనులు చేయటం అనేది అది ముందు జోగి రమేష్ ఆలోచించాలి. నువ్వు చేసిందే ఒక తప్పుడు పని, మళ్ళీ దానికి నీ బిడ్డను నువ్వే ఇన్వాల్వ్ చేసావు. పక్కడోడన్న బలవంతం పెట్టాడా నీ కొడుకు పేరు మీద ఇటువంటి తప్పుడు పని చేయమని చెప్పి? లేదు కదా. తెలిసి నువ్వు నీ బిడ్డను దీనిలో ఇరికించి అతను ఇవాళ జైలు పాలవటానికి కారకుడివి నువ్వే అయ్యావు. ఇది సర్వే నంబరు సవరణ చేయటమే కాదు శ్రీహరి గారు. సర్వే నంబర్ 87లో ఏదైతే అగ్రిగోల్డ్ వారి భూమి ఉందో, ముందు 88లో రిజిస్ట్రేషన్ అయినట్టు పక్క సర్వే నంబర్లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయినట్టు ఒక డాక్యుమెంట్ పుట్టించి, అది కూడా నిజంగా ఏం రిజిస్ట్రేషన్ అవ్వలేదండి, అది కూడా పుట్టించారు. డాక్యుమెంట్ పుట్టించి మళ్ళీ దానిలో సర్వే నెంబర్ చేంజ్ చేసి అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేశారు. సర్వే నెంబర్ 88కి సంబంధించి ఏదైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారో శ్రీహరి గారు, ఆ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడానికి ఫేక్ ఆధార్ ఐడి కార్డ్స్ కూడా తయారు చేశారు. ఫేక్ ఆధార్ కార్డ్స్
దానికి సంబంధించి కూడా నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఈ సర్వే నెంబర్ 88లో జరగనటువంటి రిజిస్ట్రేషన్ని జరిపించడం కోసం ఏదైతే ఒక డాక్యుమెంట్ సృష్టించారో దానిలో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి కీలకం అండి. పోలవరపు మురళీమోహన్, ఈ పోలవరపు మురళీమోహన్ పేరుతో ఒక ఫేక్ ఆధార్ ఐడి కార్డు సృష్టించి ఒక డూప్లికేట్ మురళీమోహన్ని తీసుకొచ్చి ఫోర్జరీ సంతకం చేయించి మరీ ఒక తప్పుడు డాక్యుమెంట్ని సృష్టించారు. ఇవాళ ఏమీ తెలవనట్టు అమాయకంగా మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్, రోగి రమేష్ అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి అడ్డమైన రోగాలన్నీ, తప్పుడు పనులు చేసే రోగాలన్నీ ఆయనకే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ చెప్తానండి, 678668396251. ఈ ఆధార్ నెంబరు యాక్చువల్గా కర్రి రత్నం అనే వ్యక్తి పేరుతో ఉంది, కర్రి రత్నం. కానీ పోలవరపు మురళీమోహన్ పేరుతో ఈ నెంబర్తో ఒక ఫేక్ ఆధార్ ఐడి కార్డుని సృష్టించి ఒక ఫేక్ డాక్యుమెంట్కి రూపకల్పన చేశారు. యాక్చువల్గా ఒరిజినల్గా పోలవరపు మురళీమోహన్ గారి ఆధార్ నెంబరు 344939175420. ఇది ఆయన ఒరిజినల్ ఆధార్ నెంబర్. మరి ఇవాళ ఏమీ అడగనట్టు ఎలా మాట్లాడతారండి జోగి రమేష్ గారు? ఆఖరికి ఆధార్ కార్డులు కూడా ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించేసి స్థలాలు కబ్జాలు చేసేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పి 2019 ఎన్నికలు మీ పాదయాత్రలో మీ నాయకుడు చాలా మాటలు మాట్లాడాడు. అంటే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయటం అంటే వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేయటమా? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా శ్రీహరి గారు, మొన్న ఏదైతే జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ జరిగిందో, ఇటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత, ఇటువంటి తప్పుడు పనులకు సంబంధించి అన్ని ఎవిడెన్సెస్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. దీనిని ఏ రకంగా కూడా కక్ష సాధింపు అనటానికి అసలు అవకాశమే లేదు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, నిన్న నారా లోకేష్ గారు కూడా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు శ్రీహరి గారు. నేను ఏం చెప్పాను, రెడ్ బుక్ లో ఎవరి పేర్లు నమోదు చేస్తానని చెప్పాను అన్నదానికి ఆయన వివరణ ఇచ్చారు. ఎవరైతే చట్టాలని ఉల్లంఘిస్తారో, ఎవరైతే అవినీతి అక్రమాలకి పాల్పడతారో, ఎవరైతే ఇటువంటి ఫోర్జరీలు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేటువంటి తప్పుడు పనులకు పాల్పడతారో అటువంటి వారి పేర్లు మాత్రమే నా రెడ్ బుక్ లో ఉంటాయి. అంతేగాని ఏదో రాజకీయంగా నా ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆ పేర్లేమి నా రెడ్ బుక్ లో ఉండవని చెప్పి మళ్ళీ నేను వివరణించాను. కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ లాంటి వ్యక్తులు తమ మంత్రి పదవుల్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే ఇటువంటి భూ కబ్జాలకి, అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. రెండోది శ్రీహరి గారు, ఇవాళ ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారండి. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ్ రెడ్డి. వాళ్ళిద్దరూ పరారీలో ఉండాల్సిన అవసరం దేనికి వచ్చింది సార్? ఏ తప్పు జరగకపోతే, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు ఏ తప్పులు చేయకపోతే, ఇద్దరు కీలకమైనటువంటి అధికారులు వాళ్ళ పరారీలో దేనికి ఉన్నారు? ధైర్యంగా ఉండి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్, ఫైల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఎందుకు ఫైళ్లు మాయం చేస్తా ఉన్నారు? ఎందుకు ఫైళ్లు తగలబెడతా ఉన్నారు? వాళ్ళు ఆ ఇద్దరు అధికారులు కూడా వాళ్ళు పారిపోవటం కాదు సార్, వీళ్ళే దాచేసి ఉంటారు ఎక్కడో. ఏ పులివెందల్లోనో, ఏ బెంగళూరు ప్యాలెస్ లోనో దాచేసి ఉంటారు. ఈ బెంగళూరు ప్యాలెస్ లోపలికి వెళ్తే ఇద్దరు అధికారులు అక్కడే దొరుకుతారు మనకి. ఈ వెంకటరెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఆ బెంగళూరు ప్యాలెస్ లో ఉండుంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పదే వెళ్ళేది దానికోసమే. ఈయన అవినీతి అక్రమాలకు చెందినటువంటి గుట్టంతా కూడా ఇటువంటి అధికారుల దగ్గరే ఉంటుంది కదా. కాబట్టి మేము అసెంబ్లీలో 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. అనేక అంశాలపైన వాస్తవాలని ప్రజల ముందు ఉంచాం. ఎంత అవినీతి జరిగిందో కూడా ప్రజల ముందు అన్ని ఆధారాలు పెడుతూ ఉన్నాం. మా ప్రభుత్వం యొక్క ఎజెండా రాజకీయ కక్ష సాధింపు కానే కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే రాష్ట్ర సంపదను దోచుకున్నారో, లూటీ చేశారో అటువంటి వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఇంత భారీ మ్యాండేట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇంత భారీ మ్యాండేట్ 164 సీట్లు గెలిపించారంటే
అభివృద్ధి సంక్షేమాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా Right. తప్పు చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించండి అని కూడా ప్రజలు కోరుకుని అవును. ఇటువంటి వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలన్న ఒక కసితో ప్రజలు ఓట్లేసి మా ప్రభుత్వానికి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి Right. ఖచ్చితంగా అటువంటి వారిపైన మేము కఠినంగానే వ్యవహరిస్తాం. Right. అది మా ధర్మం. మీరు కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. ఇందాక గఫూర్ గారు మీరు లేనప్పుడు కూడా స్పందించారు. దాని మీద కూడా మిమ్మల్ని అడుగుతా. విక్రమ్ గారు, ఎట్లా ఈ ప్రస్తుతం అంటే అసలు చాలా ఒకవైపేమో అసలు చర్యలు తీసుకోవట్లేదు, చాలా అంశాలు జరిగాయి, మనం గతంలో వీరిపైన మనం చర్యలు తీసుకోవాలి, రెడ్ బుక్లు అన్ని నమోదు చేసుకుంటున్నాం అని చెప్తే కింద క్షేత్రస్థాయి నుంచి ఉన్నటువంటి లీడర్లు ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని ఒకవైపు వస్తుంటే, ఇంకోవైపు ఏమో 1-2 అంశాలే జోగి రమేష్ గారికి సంబంధించి, నాకు తెలిసి అది భూకు సంబంధించినటువంటి ఎపిసోడ్, ఆయన మీదేమో దాడికి సంబంధించిన ఎపిసోడ్ చూస్తేనే ఆయన ఇదంతా కక్ష సాధింపు, మీకు ఫ్యామిలీ లేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు, అదే రాతలు కూడా రాస్తారు. అసలు ఈ కక్ష సాధింపుగా చూడాలా ఈ ఎపిసోడ్ని? అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ల్యాండ్ అది. అంటే అగ్రిగోల్డ్ కాదు, మీరు ముందుగా మీరు ప్రస్తావించినట్టుగా ఫైల్స్ని తగలబెట్టడం అనేది చాలా పెద్ద ఇష్యూ కింద భావించాలండి. ఎందుకంటే మీరు అవును, రాజమండ్రిలో ఇవాళ జరిగింది, ఇవాళ పోలవరం పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి, అంటే దీనిని బట్టి ఏమవుతుందంటే అవినీతి అక్రమాలు అనేది అన్ని స్థాయిల్లో జరిగింది అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నది. లేకపోతే అసలు ఎందుకు తగలబెడతారు? ఆల్రెడీ మదనపల్లిలో జరిగింది, పెద్ద ఇష్యూ అయింది. తర్వాత ఒక్కొక్కటి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అటువంటిప్పుడు మరి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, తమ అక్రమాలు బయటపడతాయని చెప్పేసి అక్కడ ఉద్యోగులు కానివ్వండి, చాలా కీలకమైనటువంటి ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్త పడుతున్నట్టుగా ఉన్నారు. అంటే కేవలం ఫైళ్లు తగలబడితే వాస్తవాలు మరుగున పడిపోతాయనే భ్రమల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం చాలా సత్వరంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఉన్నారో ఇందాక గఫూర్ గారు వాల్యుబుల్ ఇది చెప్పారు, ఎవరైతే అక్కడ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి. ఎందుకంటే లేకపోతే అది స్లోగా వైల్డ్ ఫైర్ లాగా మిగతా డిపార్ట్మెంట్లు కూడా వెళ్ళిపోయి అన్ని ఫైల్స్ తగలబెట్టేశారనుకోండి, ఏముంటుంది ఇంకా దాని అంటే అది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఫైల్స్ లేకపోతే మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, చాలా ఉంటుంది. మదనపల్లి ఎపిసోడ్ లో కూడా సార్ పోలీసులు ఎంక్వైరీ చేసి తర్వాత సిఐడి విచారణ చేస్తున్నారు. సో కొంతమంది పారిపోయారు, మాధవరెడ్డి వీళ్ళే చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులుగా ప్రస్తుత ఇన్ఫర్మేషన్, కానీ వాళ్ళని ఇంకా పట్టుకోలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ అసలు ఏం జరిగిందో దానికి సంబంధించి వాళ్ళు పట్టుకుంటే కానీ తెలియదు. సో అదే ఇంకా పూర్తి కాకముందే ఇప్పుడు రాజమండ్రి ఎపిసోడ్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రోజు నేను ఆంధ్రజ్యోతిలో కూడా చదివా, ఈ ఫైబర్ నెట్ అనే దాంట్లో కూడా ఎవరైతే సరే కీలకమైనటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు, కానీ ఇంకా చాలా కొంతమంది ఎవరైతే కీలకమైనటువంటి కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ ఇంకా సమీక్షలో వాళ్ళు పాల్గొంటున్నారు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇది కొంచెం క్యాబినెట్ కూడా బటాబి గారు చెప్పాలి, ఒక నోట్ ఇచ్చారంట, అంతా ఏమి జరగలేదని. ఇది కొంచెం డిస్టర్బింగ్ గా, అంటే కొంచెం డిస్టర్బింగ్ గా ఉండేటువంటిది. సరే, ఇప్పుడు జోగి రమేష్ గారి విషయానికి వస్తే మనం చూసాం, ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ బయట కానీ ఆయన భావభావాలు, ఆయన వాడిన భాష, ఇదంతా మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా ఆయన ప్రవర్తించారు, అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన నిరసన తెలియజేయడానికి వెళ్ళానని చెప్తున్నాడు. అంటే ప్రజలందరూ చూశారు, థ్యాంక్స్ టు మనకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి ఎవరు ఏంటి అనేది వాళ్ళు చెప్పక్కర్లా. వాళ్ళు ఏ విధంగా అసెంబ్లీని ఉపయోగించుకున్నారు, అసెంబ్లీని వేదికగా దేనికి ఉపయోగించుకున్నారు, ప్రజా సమస్యలను చర్చించడానికి ఉపయోగించారా, లేకపోతే ప్రతిపక్ష నేతల్ని హీనంగా చాలా దారుణంగా విమర్శించడానికి ఉపయోగించారనేది మనకు తెలుస్తుంది. కాబట్టి జోగి రమేష్ గారు ఇవాళ చాలా ఆయన అసలు ఎంత దీన్ని మాట్లాడుతున్నాడంటే, ఇది ఎందుకు తెచ్చుకున్నారు, ఇటువంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నారు అంటే అధికారం శాశ్వతం, ఎప్పటికీ మనమే ఉంటాం అధికారంలో అనేటువంటిది ఒకటి ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఆయన ఏమంటాడు, నేనేదో పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, ఎవరు చదవని పేపర్లో ఏదో ఇస్తారు, కొన్నిట్లకి అట్లా ఉంటాయి. ఎవరు అంటే ఇప్పుడు ఈనాడులోనో జ్యోతిలోనో సాక్షిలోనో, అట్లీస్ట్ సాక్షిలో ఆయన ఇచ్చాడా, ఏదో చిన్న పేపర్లో చదవని పేపర్లో ఊరికే అట్లా ఇస్తారు, అది దాన్ని ఎవరు అసలు పరిగణలో తీసుకోరు. ఏదేమైనప్పటికీ ఎవరు తెలుసు సార్, ఇప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన సర్వే నెంబర్ ఉంటుంది సార్, ఆ సర్వే నెంబర్ మీద ఒకరు ప్రకటన ఇస్తారు, ఈ ల్యాండ్ని నేను కొనాలి అనుకుంటున్నాను అని అంటే అది ఎంతమందికి ఆ సర్వే రీచ్ అవ్వదండి. ఇప్పుడు పలానా కార్యాలయం అక్కడ ఉంది, లేకపోతే పలానా ఆ ల్యాండ్ ని పలానా బాధితులకు సంబంధించింది, పలానా అటాచ్మెంట్ ఉందని చెప్పి దాంట్లో ఏమైనా మెన్షన్ చేశారా?
ఏవో చట్టంలో ఉండే లొసుగుల్ని ఆధారం చేసుకొని ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేసి అది తప్పించుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకోటి గాది వెంకటేశ్వరరావు గారు ఇందాకేమో చాలా ఆయన హెచ్చరికలు విపరీతంగా చేస్తూ ఉంటారు, కానీ యాక్షన్ మాత్రం కనబడతలేదు. ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే యాక్షన్ కావాలనేది ఎక్కువగా ఉంది. ఇన్ని అక్రమాలు చేశారు, అక్రమాలు చేసిన వాళ్ళ మీద ఏంటి చర్యలు అనేటువంటిది కూడా కొంత ఉన్నది. సరే ఎందుకు చేస్తున్నారు అనుకోవాలా, జరగదు కదా ఇప్పుడు పరివర్తన చెందుతా అట్లాగా జరగదు. కానీ బట్ ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది కదా, ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో వెళ్తారు. అంత హరీగా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు, బట్ ఈ అక్రమార్కులందరినీ కూడా చట్టానికి అప్పచెప్పాలి. పైగా ముఖ్యంగా ఏంటంటే ప్రజాధనాన్ని కక్కించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్క పై స్థాయిలోనే కాదు, అన్ని స్థాయిల్లో కూడా ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా కొలగొట్టారు. ఆ ప్రజాధనాన్ని ఎంతో కొంత మాత్రం రాబట్టాలి. అటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. దీని మీద నేను అనుకోవటం క్యాబినెట్ కూడా చర్చించాలి. ఇది ఒక ఐటమ్గా పెట్టాలి. అసలు ఈ ఫైల్స్ తగలబడిపోవటం, తర్వాత ఈ అక్రమాలు ఏం చేయాలి, ఇదంతా పై స్థాయిలో స్పష్టంగా ఇలాంటిది ఏదైనా ఫైల్స్ మీద అయితే మాత్రం, ఎందుకంటే సార్ ఒకటి కాదు కదా సార్, మనం ఎలక్షన్ ముందు స్కిల్ కేసు దగ్గర నుంచి చూస్తే ఈ రోజు రాజమండ్రి దాకా దాదాపు 7-8 ఇన్సిడెంట్లు జరిగింది. ఇంకా ఎన్ని జరుగుతాయో కూడా తెలియనటువంటి. ఇప్పుడు ఫైబర్ నెట్ ఉదాహరణ అండి, చాలా నేను 2-3 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. ఫైబర్ నెట్ లో ఎన్ని అక్రమాలు జరిగినాయి. ఆ కనెక్షన్స్ తగ్గిపోవటం ఏంటి, పెరుగుతూ ఉండాలి కదా. దాదాపు 2 లక్షల కనెక్షన్స్ తగ్గిపోయినాయి అంటే మీ దానికి ఎవరు బాధ్యులు? దానికి 15 కోట్లు సర్ప్లస్ ఉంటే ఆల్మోస్ట్ 200 కోట్లు పైగా లాస్ చూపించారు. అది ఎక్కడికి పోయింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, దాని కారకులు ఎవరు, ఇవన్నీ బయటకు రావాలి కదా. ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఉన్నది. ఇది మరి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత సిబ్బంది ఉన్నారా లేదా, ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏమైనా పెట్టాలా, వీటిలన్నింటినీ అంటే ఈ కేసులన్నింటినీ చేయటానికి అనేది కూడా చర్చించాలి. క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. పటాబ్ గారు ఏం చెప్తారు? ఇందాక మీరు రాకముందు గఫూర్ గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే చర్యలు లేవు గట్టిగా, లేకపోతే ఎట్లా తగలబెడతారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉంటే ఇలాంటి పరిస్థితులు రావేమో అని చెప్పి. ఇప్పుడు ఒకటి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీహరి గారు, గత ప్రభుత్వ హయాంలో అవినీతి అనేది క్యాన్సర్ లాగా ప్రతి డిపార్ట్మెంట్లోకి అన్ని స్థాయిల్లోకి పాకిపోయింది. అది అంత ఆ స్థాయిలో మన అవినీతి రాష్ట్ర చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. కాబట్టి ప్రక్షాళన అనేది ప్రారంభమైంది. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 2 నెలలు పూర్తవుతా ఉంది. సో అన్ని స్థాయిల్లో నుంచి దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే కొంత సమయం పడుతుంది. ఆ ప్రక్రియ అయితే ప్రారంభించాం. పై స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది అధికారులని కీలకమైనటువంటి స్థానాల్లో నుంచి తొలగించాం. స్టెప్ బై స్టెప్ అన్ని లెవెల్స్లో ఎవరెవరైతే ఇటువంటి కరప్ట్ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేస్తూ ఉన్నాం. సో అదంతా కూడా జరుగుతున్నప్పుడు ఇటువంటివి సంఘటనలు చాలా వరకు కట్టడి చేస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డీ కానివ్వండి, ఏపీ ఎండీసీకి చెందినటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా ఫైల్స్ మాయం చేసే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా ఆఫీసుల కార్యాలయాలను అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా చేతిలోకి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మదనపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని తగలబెట్టిన రోజున ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని హుటాహుటిని అక్కడికి వెళ్ళమంటాం, ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ఇచ్చి ఆయన ఇమ్మీడియట్గా విత్-ఇన్ అవర్స్ డీజీపీ గారు అక్కడికి వెళ్ళిపోవటం, సిసోడియా గారు సంబంధిత డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి 3-4 రోజులు ఉండటం. సో ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ అయితే స్విఫ్ట్గానే వేగంగానే మేము యాక్షన్ తీసుకుంటూ ఉన్నాం. మదనపల్లి సంఘటనలో 3-4 రోజులు సిసోడియా గారు అక్కడే ఉండి ఇంకా అన్ని వివరాలు కూడా సేకరించి చాలా దర్యాప్తు కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా ప్రభుత్వం వైపు నుంచి అయితే అలసత్వం అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఇటువంటి అంశాల మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. దానికి అనుగుణంగానే అన్ని రకాల ఆదేశాలు కూడా ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ క్యాన్సర్ని ఓవర్ నైట్ మనం కొన్ని రోజుల్లోనే పూర్తిగా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దాన్ని స్లోగా అంటే విత్-ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం దీన్ని అన్ని స్థాయిల్లో కూడా ఈ ఎవరైతే ఈ అవినీతి అధికారులు ఉన్నారు, ఈ మాఫియా ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో 2019 నుంచి 2024 మధ్య, ఆ మాఫియాలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏరవతలు బారేస్తాం. మొత్తం అంతా కూడా క్లీనప్ చేస్తాం సిస్టమ్ మొత్తాన్ని కూడా. ఆ రకంగా చేస్తేనే
రేపు ఎందుకంటే ఎస్ మేము ఇప్పుడు కష్టపడి అనేక మందితో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అనేక మందితో పెట్టుబడులు పెట్టించి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. నిన్న టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు కూడా స్వయంగా వచ్చి ఎస్ నేను రాష్ట్రానికి సంబంధించి నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను, మీరు ఏర్పాటు చేసినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం దానికి వైస్ చైర్మన్గా నేను ఉంటానని చెప్పి కో చైర్మన్గా నేను ఉంటానని చెప్పి ఆయన అంగీకరించడం. కాబట్టి మరి ఎంత శ్రమ పై స్థాయిలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ అమలు చేయాల్సింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు ఇంప్లిమెంటేషన్గా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అటువంటి పొజిషన్స్లో కనుక ఇంకా గత ప్రభుత్వంతో అంటగాగి అవినీతి మరకలు అంటించుకున్నటువంటి అధికారులు ఉన్నారనుకోండి, డెలివరీ మెకానిజం ఫెయిల్ అవుతుంది. పై స్థాయిలో ఎంత కష్టపడినా కూడా కింద స్థాయిలో డెలివరీ ప్రాపర్గా జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ డెలివరీ మెకానిజంలో ఎవరైతే బ్లాక్ షీప్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని చేస్తా ఉన్నాం. అక్కడక్కడ ఇటువంటి గఫూర్ గారు పట్టాభి గారు చెప్తున్నారు, సో ఖచ్చితంగా ఇట్లాంటివి చేస్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసామని చెప్పి. సో అలానే అనిపిస్తోందా? మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఇంకా ఇది అనుకున్నంత విధంగా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది, కనిపించట్లేదు అని చెప్పి. ఎందుకంటే రూలింగ్ పార్టీకి సంబంధించి వాళ్ళు జనరల్ గా సమర్థించుకుంటారు. ఒక సాధారణమైనటువంటి మనిషిగా, ఒక సాధారణ పౌరుడిగా నాకు కనపడుతున్నటువంటి వాస్తవం ఏంటంటే ఎందుకు గాని చాలా స్లోగా ఉంది గవర్నమెంట్ అనేటువంటిది నాకు ఉండేటువంటి అభిప్రాయం. అది ఈ నేరస్తుల్ని పట్టుకోవడంలో కావచ్చు, శిక్షించడంలో కావచ్చు, కేసులు పెట్టడంలో కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ప్రియర్ గారు నిన్న సోషల్ మీడియా పోస్టింగ్ చూసినాను నేను, జగన్మోహన్ రెడ్డిది. ఆయన అంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడుకు మెదడు ఉందా, చంద్రబాబు నాయుడు బుర్ర అంత చెత్త, మున్సిపాలిటీ కక్కసు, ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా పనికి వస్తాడు? అరే ఎంత ధైర్యం అని. అంటే ఇంకొక 6 నెలలు కానీ గడిస్తే ఈ వాదనలు ఇవన్నీ కూడా వైసీపీ తరఫు నుంచి బలంగా ముందుకు వస్తాయి. అందుకోసమే ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఒక 2-3 మాసాల్లోగా ఈ క్లీన్ చేశారండి. ఏవేవి దుర్మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే సార్, మా కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే పేరెందుకు గాని మామూలు వాళ్ళు చెప్తున్నారు 100 ఎకరాలు వక్ఫ్ భూములు, దేవాలయ భూములు మొత్తం కబ్జా చేసినారు సార్ అనేసి ఒక ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే గురించి చెప్తున్నారు. అటువంటివన్నీ బయటికి తీయాలి కదా. అందుకోసం నేను చెప్పేది ఏమంటే ఇంకొంచెం స్పీడ్ కావాలా. సరే మేము స్పీడ్ గా చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. సరే మనం ఏం చేస్తాం కానీ అంటే అన్నిటినీ గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కొంత సరే నెమ్మదిగా వాటి అన్నిటినీ చెయ్యాలి కదా అనేది వాళ్ళ అభిప్రాయం. సరే ఒకేసారి సర్జికల్ స్ట్రైక్స్ అనేది అంత సాధ్యం అవుతుందా ప్రాక్టికల్ గా ఏంటి అనేది కూడా. మొత్తానికైతే మీరు అన్నది జనరల్ గా పార్టీలో, ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ బాధితులు కాబట్టి, ఇబ్బంది పడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉంటది. సో మన ప్యానల్లో పట్టాభి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా బాధితుడే. గవర్నమెంట్ రాగానే ఒక అధికారికి వెళ్ళి గౌరవంగా పాపం గాంధీ తరహాలో తమ నిరసన కూడా తెలిపిన వారు. వీళ్ళందరికీ ఉంటుంది మనసులో, ఎందుకుండా ఉండదు. సరే, సో మొత్తానికైతే ఇది కక్ష సాధింపుని వాళ్ళు అంటున్నా జరుగుతున్న వాటిపైన ఇంకా యాక్షన్ తీసుకోవాలనేదే వస్తున్నటువంటి అభిప్రాయం. ఇక ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించినటువంటి వారి విషయంలో ఇష్టానుసారంగా వారిని పని చేయించుకున్నది, వాడుకున్నది ఎవరు, వారి గౌరవం తగ్గించింది ఎవరు, లేకపోతే వారికి ఇవ్వాల్సిన సముచిత స్థానం కల్పించింది ఎవరు, ఇవాళ సన్నాయి నొక్కులేంటి, అసలు అంత రకంగా అసలు వారిని ఆ స్థాయిలో అవమానపరిచి ఒక సీఎస్గా పనిచేసినటువంటి వారికి అకారణంగా అసలు ఎలాంటి ముందస్తు కనీసం హింట్ కూడా లేకుండా అవమానకరంగా వారిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పోస్టింగ్ రానటువంటి వారుని అసలు ఏమీ అడగకూడదా, వారు ఆఫీసులకు రాకపోయినా, ఏమీ చేయకపోయినా, లేకపోతే కేసులపైనో మరొక విధంగా వాళ్ళు ప్రభావితం చేసే ప్రయత్నం చేయనా